శివాలయానికి వెళ్ళినప్పుడు చాలా మంది నందీశ్వరుడి చెవిలో తమ కోరికలు చెప్తారు. కానీ సరైన పద్ధతులు పాటించకపోతే ఫలితం ఆలస్యమవుతుంది. ఆ పరమేశ్వరుడికి మన కోరికలు చేరాలంటే ముందుగా నంది అనుమతి చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మరి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నంది దగ్గర చేతులు జోడించి ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని 3 సార్లు జపించాలి. ఇది మనసుని ప్రశాంతత చేస్తుంది. ఆ తర్వాత నందీశ్వరుని స్తుతిస్తూ బసవ, బసవేశ్వర, బసవరాజ నందీశ్వర, పాహిమాం అంటూ భక్తితో పఠించాలి. దీంతో నంది ఆశీర్వాదం లభిస్తుంది. ఆ తర్వాత మాత్రమే నంది చెవిలో మీ కోరికను మెల్లగా రహస్యంగా చెప్పుకోవాలి. ఈ విధంగా పాటిస్తే మీ కష్టాలు, బాధలు, కోరికలు శివుడి చెంతకు చేరి మీకు ఫలితం త్వరగా లభిస్తుందని విశ్వాసం. కేవలం భక్తితో మాత్రమే కాదు, పద్ధతి కూడా చాలా ముఖ్యం. భక్తి విశ్వాసంతో ఈ విధానాన్ని పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు తప్పకుండా కనిపిస్తాయని పండితులు సూచిస్తున్నారు.